మార్కాపురం జిల్లా పొదిలిలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు అధికారులు రంగంలోకి దిగారు. మున్సిపల్ పోలీస్ శాఖలు సంయుక్తంగా ఆపరేషన్ క్లీన్ పొదిలిని ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన రహదారుల మీద ట్రాఫిక్ కు అడ్డంకిగా మారిన ఆక్రమణల పట్ల అధికారులు కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. పొదిలిలో నిత్యం వేధిస్తున్న ట్రాఫిక్ సమస్య మీద సీఐ రాజేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మారుతీరావు ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణంలోని బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. రోడ్లపైకి వస్తున్న షాపుల ముందు భాగాలను, ఆక్రమణలను పరిశీలించి వాటి వల్ల వాహనదారులు పడుతున్న ఇబ్బందులను అధికారులు ప్రత్యక్షంగా గమనించారు. పొదిలి పట్టణంలో మనకి కొత్తూరు బస్టాండ్ ఒకటి, చిన్న బస్టాండ్, పెద్ద బస్టాండ్ ఏరియాల్లో ఎక్కడైతే ఈ ట్రాఫిక్ కన్ఫ్యూషన్గా ఉందో, ఎవరైతే ముందు ఎంక్రోచ్గా వచ్చారో అవన్నీ కూడా మన కమిషనర్ గారితో మొత్తం అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. కమిషనర్ గారు కూడా ఏ అయితే ముందుకు వచ్చారో అవన్నీ కూడా నోటిఫై చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్కి మనకి అవి ముందుకు రావడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కాబట్టి షాప్ వాళ్ళందరూ కూడా మాకు సహకరించాలని వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాం. అట్లా కాని పక్షంలో మేమే ఎవరైతే ఎంక్రోచ్ అయ్యారో అవన్నీ మన పట్టణ సిఐ గారితో కలిసి 4 నెలల నుండి తలపెట్టిన ఆక్రమణను పరిశీలించడం జరిగినది. మరలా కొంతమంది ఆక్రమిత ప్లేసులు మళ్ళీ ముందుకు వచ్చి ఆక్రమణ జరుపుకున్నారు. ఈ విషయాన్ని సిఐ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సిఐ గారు ఆక్రమించిన ప్రదేశాలను పరిశీలించడం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృష్ణ